మనందరము కూడా ఈ సమయం ముందు ఇక్కడ నిలబడ్డాము అని అంటే దేవుని యొక్క ఉద్దేశం ద్వారా మనమందరము నిలబడ్డాం. చెవిటి వారిని, మోగవారిని ఎఫాతా అని పిలిచి మీకు కలిగినటువంటి ఆ సమస్తమైనటువంటి బలహీనత తెరవబడును గాక అని పలికాడు. ఆయన పలికినప్పుడు ఆకాశము, పరలోక ద్వారము అనేటువంటిది తెరవబడింది. ఆ తెరవబడినటువంటి పరలోక ద్వారం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారందరూ స్వస్థపడ్డారు. ఊరు ప్రాంతంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, జక్కబోలిలో ఉన్నటువంటి వారు కానివ్వండి, సుజాన్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, గలిలేలో ఉన్నటువంటి వారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పరలోక ద్వారము తెరవబడిన తర్వాత, ఆయన ఎఫాతా అని పిలువబడిన తర్వాత వారందరూ స్వస్థపడ్డారు. అయితే ఈ సమయం మందు దేవుడు మనందరికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనందరము కూడా రక్షింపబడ్డాం. దేవుడు మనందరిని ప్రేమించి మన మధ్యకు స్వార్థను తీసుకొని వచ్చాడు. ఈ స్వార్థ ఎటువంటి స్వార్థ అంటే దేవుని ఉద్దేశం ద్వారా వచ్చినటువంటి స్వార్థ, లేకపోతే స్వార్థ తీసుకొచ్చినటువంటి వారి ఉద్దేశం ద్వారా వచ్చినటువంటిది కాదు. కేవలం దేవుడు మనందరిని ప్రేమించి మన యొక్క బ్రాహ్మణ కోడూరు గ్రామంలోనికి స్వార్థను తీసుకొని వచ్చాడు. అయితే ఈ సమయం మందు ఇక్కడ బోధించేటువంటి బోధకుల యొక్క బోధ, కాపరుల యొక్క బోధ, ఇవన్నీ కూడా కేవలం దేవుని ఉద్దేశం ద్వారా నడిపింపబడేటువంటి స్వార్థే తప్ప మా ఆలోచన కాదు, మా సొంత ప్రయత్నం కాదు, మా యొక్క బలము కాదు, మా యొక్క టాలెంట్ కాదు. కేవలము దేవుని యొక్క ఉద్దేశం ద్వారా ప్రకటింపబడేటువంటి స్వార్థే. ఈ స్వార్థను వినేటువంటి వారు చెవిటి వారిగా ఉండకూడదు. ఈ స్వార్థను వినేటువంటి సమయంలో చెవుల్లో గుబులు పెంచుకునేటువంటి వారిగా ఉండకూడదు. దేవుని యొక్క మాటలను హృదయాల్లో చేర్చుకునేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశంలో మనందరము ఉన్నాం. కాబట్టి మనందరం పిలుస్తున్నాడు, ఎఫాతా, మూయబడినటువంటి మీ హృదయాలన్నీ తెరవబడును గాక. ఎఫాతా, గుడ్డితనంలో ఉన్నటువంటి మీ కన్నులన్నీ కూడా తెరవబడును గాక. ఎఫాతా, మూయబడినటువంటి చెవులకు కూడా తెరవబడును గాక అని పిలుస్తున్నాడు సేవకుల ద్వారా. కాబట్టి ఈ సమయం మందు మన హృదయాలు ఒకవేళ మూసిపోయినటువంటి రీతిగా ఉన్నాయేమో, మన చెవులు చెవిడితనంలో మునిగిపోయి ఉన్నాయేమో, ఒకవేళ మన యొక్క ఆలోచనలు దేవుని వైపు తిరగలేనటువంటి రీతిగా ఉండి మునిబడినటువంటి ఆలోచనలతో ఉన్నవేమో. అయితే దేవుడు మనందరినీ ఈరోజు హెచ్చరిస్తున్నాడు. కొరింథీయులకు ఎలాగైతే హెచ్చరించాడో మనందరినీ అదే రీతిగా హెచ్చరిస్తున్నాడు. ఎఫాతా, ముయ్యబడిన ప్రతి ఒక్కటి తెరవబడును గాక అని.